నమస్తే. వెల్కమ్ టు లియో. మొత్తానికి వ్యూహం ప్రకారమే జగన్ వచ్చాడా? అయితే గవర్నర్ కన్నా ముందే జగన్‌కి మైక్ ఇవ్వలేదని చెప్పి అలిగాడా? కానీ 11కున్నటువంటి సెంటిమెంట్ ఏంటి? వచ్చింది 11 మంది. 11 నిమిషాలు కూడా లేకుండే బయటికి వెళ్ళిపోవడాన్ని ఎలా చూడాలి? మొత్తానికి దీనికి సంబంధించి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. జగన్ రావడమే ఒక వ్యూహం ప్రకారం వచ్చాడా? అది కాక వచ్చిన తర్వాత తనకు మైక్ ఇవ్వలేదని కానీ లేదా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి మాట్లాడటానికి కూడా కొంత సమయం తను తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ గవర్నర్ గారిని అవమానిస్తూ గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడే పోడియం దగ్గరికి తనకున్న మందిని పంపించడం కానీ అక్కడ ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అక్కడికి వెళ్ళని చెప్పేసి అన్నావు. అక్కడ బొత్స సత్యనారాయణ అవమానించాడు, అదేవిధంగా గవర్నర్ కూడా అవమానించాడు. అంటే గవర్నర్ గారి కన్నా ముందే జగన్కి మైక్ ఇవ్వాలా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎట్టకేలకు అసెంబ్లీకి హాజరయ్యాడు. ఎందుకు వచ్చాడు, అసలు వస్తాడా రాడా, ఎన్నో విధాలుగా జనం అందరూ కూడా నిన్న మ్యాచ్కి ఎంత ఉత్కంఠంగా ఉన్నారో తెలియదు కానీ ఈ రోజైతే జగన్మోహన్ రెడ్డి కోసం చాలా ఉత్కంఠంగా ఎదురు చూశారు. మొత్తానికి త్రిపులార్ గారు ఏదైతే వస్తావా చస్తావా, చచ్చినట్లు నిన్ను రప్పిస్తాను అసెంబ్లీకి, ఎలాగైనా సరే అసెంబ్లీలో కూర్చోబెట్టాలి అని చెప్పి ఆయన ఎన్నో విధాలుగా ట్రై చేసి చివరికి రఘురామకృష్ణరాజు గారి పాచిక పారింది చెప్పుకోవచ్చు. అతన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరాజు గారిని అయ్యన్న పాత్రుడు గారిని చూస్తుంటే భయం వేస్తుంది. చలి, వణుకు, జ్వరం అన్నీ వచ్చేస్తున్నాయి. అందుకే రాలేదు. సరే వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఇన్ని రోజుల నుంచి ప్రతిపక్ష హోదా, అసలు వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వవలసింది ఎవరు? ప్రజలు ఇవ్వాలి. వాళ్ళని అడగండి, మంచి పనులు చేయండి ప్రజల కోసం, వాళ్ళు ఇస్తారు అప్పుడు. కానీ ఈరోజు వచ్చిన వాళ్ళంతా ఏం చేశారు? మరి గవర్నర్ గారు ప్రసంగం చేస్తున్నారు, మరి ఆయనకు ఒక గౌరవంగా మనం ఇవ్వాలంటే ఏం చేయాలి? వీళ్ళు ప్రశాంతంగా కూర్చొని వినాలి. అసలు ఒక సభలో ఉన్నప్పుడు సభను ఏ విధంగా మనం గౌరవించాలి? మనం ఒక పంక్తిలో కూర్చొని భోజనం చేస్తేనే మన భోజనం అయిపోయినా కూడా అవతల వాళ్ళు భోజనం అయ్యాకే మనం లేగవాలి అనేది ఒక సంప్రదాయం ఉంది. ఆ విధంగా ఒక సభకి ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవం అనేది జగన్మోహన్ రెడ్డి అంటుకోకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు సభలు పెట్టినా కూడా ఎలా ప్రసంగాలు ఉంటాయో వాళ్ళవి, బూతుల పురాణాలు, వీళ్ళు మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. ఈ రోజున గవర్నర్ గారు ఏం చెప్పారు? 2019 నుంచి 24 వరకు వీళ్ళ ప్రభుత్వంలో ఏం చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేది ఆయన చెప్తూ వచ్చారు. అది ప్రజలకి వినపడకూడదు. ఎక్కడ వినేస్తారో మేము చేసిన ఇవన్నీ కూడా, ఎక్కడ ప్రజలకు నిజాలు తెలిసిపోతాయో అని చెప్పేసి వాళ్ళలో ఒక భయం క్రియేట్ అయింది. జగన్మోహన్ రెడ్డి కనుసైగతోటి అందరూ కూడా ప్లకార్డ్స్ పట్టుకొని వేదిక అక్కడికి వెళ్ళటం, గందరగోళంగా అరుపులు, ఆయన మాటలు విందాము అసలు ఏం చెప్తున్నారంటే విననీయకుండా చేశారు. 11 మంది 11 నిమిషాల్లో బయటికి పరిగెత్తారు. అసలు ఉండలేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ గారు ఆయన సీనియరు, ఆయనకు కూడా గౌరవం లేదనమాట. ఏదో ఎలా మాట్లాడతాడంటే అసలు ఐపీఎస్లను కూడా తన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్న సన్నివేశాలు మనం చాలా చూసాం. అట్లాంటి వ్యక్తి గౌరవమైన సభకి ఏ విధంగా మనం ప్రవర్తించాలనేది ఎలా తెలుస్తుందండి జగన్మోహన్ రెడ్డికి? తెలీదు. అలానే ప్రవర్తించాడు. ఈరోజు బయటికి పరిగెత్తారు అందరూ. బయటకు వచ్చేసి ఏదో గోడు అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకి ఎంతసేపు టైం ఇస్తే అంతసేపు నాకు ఇవ్వాలని అంటున్నారు. ఎందుకు ఇవ్వాలి? ఏం చెప్తారు మీరు? లేచిన దగ్గర నుంచి మీ బూతుల పురాణం వినలేక చచ్చిపోతున్నారు. ఏం మాట్లాడతారండి వీళ్ళు? అసలు అడ్డగోలు వ్యవహారం. అది పల్లెటూరుల్లో పొలాల్లో పనిచేసే రైతులు కూడా అలాంటి భాష మాట్లాడరు. అంతకంటే నిన్న పేరు నాని కూడా చివరికి అక్కడికి వచ్చేసాడు జైలు దగ్గరికి. వల్లభనేని వంశీ భార్య ఒక స్త్రీ పక్కనుంది. పిల్లలు, స్త్రీలు ఉన్నప్పుడు మనం ఎలాంటి మాటలు మాట్లాడాలనేది లేదు. అసలు అందరికంటే ఇప్పుడు గౌరవంగా ఉండ ఒక సభనే వాళ్ళు కౌరవ సభగా మార్చిన వ్యక్తులకి ఇంక ఇట్లాంటి నీతి నియమాలు ఏమి ఉండవు. అయితే మనం చూసుకుంటే ఏదైతే ఒక వ్యూహం ప్రకారమే వీళ్ళు వచ్చినట్టుగా, అదిగాక గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళు ఆ అల్లరి చేయడాన్ని ఎలా చూడాలంటే, అంటే గవర్నర్ గారి కన్నా ముందే వీళ్ళకి ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వడం కానీ లేదా వీళ్ళకి మర్యాద చేయాలి అంటే గవర్నర్ కన్నా ముందే జగన్కి మైక్ ఇవ్వాలంటారా? ఒకవేళ నిజంగానే ఒకవేళ అన్ని ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ అన్ని తీసి పక్కన పెడితే జగన్కే ముందు మైక్ ఇచ్చారు అనుకుందాం.
గవర్నర్ గారి కన్నా ముందు జగన్కి మైక్ ఇస్తే ఏం మాట్లాడేవాళ్ళంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడండి? అతనికి ఏం తెలుసు? రాజ్యాంగం గురించి, రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే తెలుసు జగన్మోహన్ రెడ్డికి. రాజ్యాంగం, రాజ్యాంగ విలువలు, ముఖ్యంగా వాళ్ళ ప్లాన్ ఏంటంటే మీరన్నట్లుగా గవర్నర్ గారు మాట్లాడేటప్పుడే వీళ్ళకి ముందుగానే మైక్ ఇవ్వాలంటే దానికంటే ముందు గవర్నర్ గారు ఏం మాట్లాడితే మా బ్రతుకులు బయటపడతాయి, మేము చేసినవి కూడా ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఇవన్నీ కూడా ఎక్కడ బట్టబయలవుతాయి. వీళ్ళ ఆలోచన అది. ఇంకొకటి, వీళ్ళకి ఎంతసేపటికి మొన్న కొడాలి నాని అన్నాడు ఉద్యోగం పీకేశారని. ఆ హోదా కనిపించాలి, ఆ హోదా ఉంటేనే వీళ్ళు మాట్లాడతారు. అంటే వీళ్ళు ప్రజల కోసం ఉండే మనుషులు కాదు, ప్రజల పక్షాన మాట్లాడే మనుషులు కాదు. వీళ్ళకి ఏం కావాలి? హోదా ఉండాలి, ఆ పలుకుబడి కావాలి. బయటకు వస్తే ఆ ట్యాగ్ ఉంటేనే వీళ్ళు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇంకోటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇట్లాంటివి ఉంటేనే వీళ్ళు మాట్లాడతారు. అదే ఒప్పుకున్నాడు కొడాలి నాని. ఆ విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా గవర్నర్ గారి కంటే ముందే వీళ్ళ అరుపులు కేకలు ఏంటంటే ముందుగా వీళ్ళని వచ్చేసారు 11 మందిని పేరున కూడా బొట్టు పెట్టి ఆహ్వానించి సభలో కూర్చోబెట్టలేదు, పరదాలు కట్టలేదు, చెట్లు నరకలేదు, హెలికాప్టర్ అరేంజ్ చేయలేదు, ఇవన్నీ కూడా మర్చిపోయారు. అదే ఆయన గొగ్గోలు. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ధీటుగా స్పందిస్తూ చాలా హుందాగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మీరున్నటువంటి ఒక పరిస్థితుల్లో మీకు ఇవ్వాల్సినటువంటి ఒక గౌరవం ఇచ్చారు, అంతకన్నా ఇంకొద్దిగా ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా రావాలి అంటే నేను ఒక 21 సీట్ల నుంచి పోటీ చేశాను, 21 సీట్లో గెలిచాను, నాకన్నా ఒక్క సీటు ఎక్కువ ఉంటే అప్పుడు నేను ప్రతిపక్ష హోదా కింద ఉంటారు. సో అలా ఎప్పుడు అనుకోవద్దు అన్నట్టుగా తను చాలా చక్కగా హుందాగా మాట్లాడారు. సో నిజంగా ఒకానొక టైంలో అసలు ఒక్క సీటు కూడా లేనటువంటి సమయంలో, అంటే ఒకే ఒక సీట్ ఏదైతే ఉందో అది రావడం, వచ్చిన తర్వాత రాపాక వరప్రసాద్ మళ్ళీ వైసీపీ లాగేసుకోవడం, కానీ తన నిబద్ధతతో 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ చూసాం. సో పవన్ కళ్యాణ్ గారు ఎంతో వెయిట్ చేస్తే ఈయన ముఖ్యమంత్రి చేశారు 151 సీట్లతో, అదేవిధంగా ప్రతిపక్షానికి రాగానే తనకున్న మర్యాదలు పోయాయని చెప్పి ఎందుకు అనుకుంటున్నానంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు? ఒక్క సీటు కూడా రాలేదని చెప్పేసి ఎంత అవహేళన చేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఈ రోజున ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నావు. ఆ రోజు 23 మందితో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడుగు పెడితే ఏం మాట్లాడాడు ఇతను? సగం మందిని లాగేసుకుంటే ఇక్కడ ఆ హోదా కూడా ఉండదని. నువ్వు మాట్లాడే కదా అవన్నీ కూడా. ఈ మాటలు ఇప్పుడు నీకు వర్తించవా? ఆ రోజు నువ్వు మాట్లాడావు. ప్రతిపక్ష హోదా అంటే ఏంటో ఆ రోజు నీకు తెలుసు కదా. మరి ఎలా ఇస్తారనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? నిన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి చక్కగా మీరు ఆవేశపడకండి, మనకు తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండుకో ఎట్లాంటి మాటలు మాట్లాడతారు, అంత వెంట్రుక భాష వాళ్ళది, కాబట్టి వెంట్రుక భాష ఎవరు కూడా రియాక్ట్ అవ్వద్దు, నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో మనకి వాళ్ళకంత తేడా ఉంది, కాబట్టి ఎవ్వరు కూడా. అందుకనే ఎంత ప్రయత్నం చేశారు ఈరోజు ఆ 11 నిమిషాల్లో, వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసి ఎవ్వరు కూడా అసలు వైఎస్ఆర్ ఇటువైపున చూసుకుంటే జనసేన వాళ్ళు కానివ్వండి, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి ఎలా అంటే చాలా కామ్గా ఉండిపోయారు. ఇప్పుడు ఒక గజరాజం వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి, కానీ తన దారిన తనకు అసలు లెక్క కూడా చేయదు. అలా ఉంది ఈ రోజున అసెంబ్లీలో వీళ్ళు గగ్గోలు పెడుతుంటే గజరాజం చూసి కుక్కలు మరుగుతున్నట్లు తప్పించి ఏంటండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి? ఆ రోజున ఒక్క సీటుకు కూడా అతను ఇన్ని సంవత్సరాలు, మరి ఈ రోజున 21కి 21 వచ్చినాయి అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లోకి వెళ్ళి అధికారంలో ఉన్నాము. ఈ రోజున కొడాలి నాని మాట్లాడినట్లు నేను ఉద్యోగంలో ఉంటేనే మైక్ పట్టుకొని మాట్లాడతాను, ఉద్యోగంలో ఉంటేనే బూతులు తిడతాను, ఉద్యోగంలో ఉంటేనే రాష్ట్ర ప్రజల గురించి నేనేదో ఆలోచిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అలా చేయలేదు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచించి ప్రజలకి సేవ ఎలా చేయాలి, వీళ్ళు బోట్లు తగలబడితే ఆ రోజు చూసాం మనం. పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇస్తే వాళ్ళు ప్రభుత్వానికి ఏదైతే మనం రీఫండ్ చేస్తున్నాం అది ఇవ్వము అని చెప్పారు. ఇట్లాంటి గనులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వీళ్ళని ఏ విధంగా చూసుకోవాలంటే వీళ్ళకి మర్యాద అనేది తెలియదు. వాళ్ళు అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం కోల్పోతే ఇంకోలాగా మాట మారుస్తూ వాళ్లే మాట్లాడతారు. మనం నందిగామ సురేష్ను కూడా చూసాము, ఆయన కూడా అంతే మాట్లాడాడు. బయటికి రాగానే స్టేషన్లో నుంచి నన్ను చాలా బాగా చూసుకున్నారు ఆఫీసర్లందరూ, వాళ్ళకి ఎన్ని విధాలుగా అవకాశం ఉంటే అన్ని విధాలుగా కూడా సెక్షన్స్లో నన్ను మంచిగా ట్రీట్ చేశారన్నారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు?
5 నెలలు నన్ను జైల్లో వేసేసి నా కుటుంబానికి నన్ను కానీకుండా చేశారు, నా భార్య బిడ్డలను చూసుకోనికుండా చేశారు అంటే 2 విధాలుగా వీళ్ళే మాట్లాడతారు. అట్లాంటి పోకడ ఈ జగన్మోహన్ రెడ్డి అండుకోది. సో చూద్దామండి ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీలో కరెక్ట్గా 11వ నిమిషం తర్వాత పరారైనటువంటి జగన్ ఇప్పుడు ప్రజలకి ఎటువంటి సమాధానం చెప్పుకుంటారు, వాళ్ళ నియోజకవర్గ సంబంధించిన ప్రజలకి ఎలాంటి సమాధానం చెప్తాడో చూద్దాం మరి. నమస్తే. Please subscribe to Leo News for more videos.